నోటిస్తే వదిలేస్తారు. పూటుగా తాగి వాహనాలతో రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న మందు బాబులపై రవాణా శాఖ శీతకన్ను ప్రదర్శిస్తుంది. డ్రైవింగ్ లైసెన్సుల రద్దు చేసే సస్పెన్షన్ స్వయంగా పోలీసులు సిఫార్సులు చేస్తున్నా కొందరు అధికారులు పట్టించుకోవడం లేదు. తొలుత డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో దొరికిన మందు బాబుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి సస్పెన్షన్ కోసము స్థానిక ఆర్టీఏ అధికారులకు పోలీసులు సిఫార్సు చేస్తారు. అనంతరం వాహనదారులకు ఆర్టీఏ నోటీసులు జారీ చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో చిక్కి జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో లైసెన్స్ ఎందుకు రద్దు లేదా సస్పెన్షన్ చేయకూడదు అంటేనే సమాధానం ఇవ్వాలని నోటీసులో కోరుతుంది. సదరు వాహనదారు సమాధానం పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడే భారీగా పైరవిలు నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నోటీస్ అందిన వెంటనే ఆ వాహనదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఒకసారి లైసెన్స్ రద్దు లేదా సస్పెన్షన్కు గురైతే వాహనదారులకు ఇబ్బంది తప్పవు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేవారు అక్కడ వాహనాలు నడిపేందుకు అంతర్జాతీయ లైసెన్స్ పొందడము సమిష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తప్పించుకోవడానికి ఎంతైనా ఖర్చు చేసేందుకు వారు వెనుకాడడం లేదు. అదే ఆర్టీఏ సిబ్బంది కాసుల వర్షం కురిపిస్తుందంటున్నారు. దీంతో మళ్ళీ మందు తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంటే ఈ విషయంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా అండ్ ఆర్డర్ అయినా ఈరోజు ట్రాఫిక్ అయిపోయినా జనాలకు బాగా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేసి ఏ వాహనాలు నడుపుతున్నారో ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్ దొరికిన వాళ్ళకు మొత్తం లైసెన్సులు రద్దు చేయాలని డిపార్ట్మెంటు ఆర్టీఏకు ఉత్తర్వులు జారీ చేస్తే ఆర్టీఏ డిపార్ట్మెంటుల్లో దళారులను ఆశ్రమించి వాళ్ళ నుంచి డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చి మాకు అమెరికా పోవాలి, మాకు లైసెన్స్ లేకపోతే నడవదు అని జిరాక్స్లు పెట్టేసి ఒరిజినల్ లైసెన్స్లను వాళ్లకు డబ్బులు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అంటే చట్టానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కు ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఇచ్చే నిదర్శనం ఇదా కాదు. కరెక్ట్గా ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఆ లైసెన్స్ రద్దు చేసే యాక్షన్ తీసుకోవాలని డిపార్ట్మెంట్ చెప్పినా ఈ మధ్యవర్తుల ద్వారా ఆర్టీఏ డిపార్ట్మెంటు కరెక్ట్ చేయడం లేదు. మందు దాగి వాహనాల రోడ్లపైకి వస్తున్న వాళ్ళకు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోఆపరేషన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకొని వీళ్ళపైన యాక్షన్ చేసి సర్వీస్ రిమూవ్ చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల విభజన